short paragraph that will usually be given in GDS to MTS examination, GDS to postman examination, and GDS to PA examination. And you may have to write 40 to 50 words for GDS to MTS exam or GDS to postman examination, and for GDS to PA examination you may have to write 80 to 100 words. మనము షార్ట్ ఎస్సేను పారాగ్రాఫ్ గురించి మనం పేపర్ 2లో ఉండేటువంటి ఈ ఎగ్జామినేషన్స్ తాలూకుది మనం చూద్దాం ఈ రోజండి. షార్ట్ ఎస్సే పారాగ్రాఫ్ అండ్ టాపిక్స్ మనకి జనరల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఒక టాపిక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే అదర్ దాన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ టాపిక్స్ చూద్దామండి. జనరల్గా ఏమేమి అడుగుతుంటారు. మన డిపార్ట్మెంట్ ప్రొడక్ట్స్ అయినటువంటి సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్, పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై, ఏపీవై, ఆర్డి, ఎస్బి, టీడీ, ఎంఐఎస్, పిపిఎఫ్, ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ, కేవిపి, ఎన్ఎస్సి, ఎస్సిఎస్ఎస్ అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఐపీపీబి, ఇలా చాలా టాపిక్స్ మనకి ఎస్బికి సంబంధించి ఉన్నాయి. ఎస్బి ఇన్సూరెన్స్కి సంబంధించి అవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా కొంచెం మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎలా ప్రిపేర్ అవుతారంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి. ఇప్పుడు సుకన్య సమృద్ధికి నేను చూపించాను. ఇంట్రడక్షన్, ఎలిజిబిలిటీ, డిపాజిట్, ప్రీమెచ్యూర్, క్లోజరు, లోను, పార్ట్ విత్ డ్రాయిలు, ట్రాన్స్ఫర్, ఇంట్రెస్ట్ రేటు, నామినేషన్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి రాయటం ఒకటి, కన్క్లూజన్ ఒకటి, ఇట్లా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎట్లాగనేటువంటిది డీటెయిల్గా చెప్తాను, చూస్తూనే ఉండండి. కెరీర్ పోస్ట్. అలాగే ఇంకా మనకి వేరే టాపిక్స్ కూడా ఉన్నాయండి. సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ ఈ మధ్య రీసెంట్గా వచ్చింది. దానికి సంబంధించి కూడా మీరు తెలుసుకుని ఉండాలి. ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమేమి సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి, ఇట్లా డీటెయిల్స్ కూడా తెలుసుకుని ఉండాలి. అట్లాగే ఏది రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, ఎలా రాస్తే ఎందుకు వస్తాయి ఏంటనేది కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాము ఎగ్జాంపుల్తో సహా. శాంపుల్స్ కూడా ఎస్ఐ రేటింగ్స్ మీకు ఇస్తాను. డాక్ పే ఒకటి ఉంది మనకి కొత్తగా. అలాగే డిఎల్సి, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, నాణ్యత, పిఎంఏ, పోస్ట్ మ్యాన్ మొబైల్ యాప్ మీకు తెలుసు కదా. ఫిలాటలీ గురించి కూడా కొంత తెలుసుకుని ఉండాలి. అలాగే పిఓపిఎస్కే, దర్పణ్ మీ అందరికి తెలుసు, వాడుతుంటారు. అలాగే ఆధార్ సర్వీసెస్, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ మన ఇండియా పోస్ట్ లో ఉన్నాయి. ఈ సర్వీసెస్ అన్నిటి మీద ఒక అవగాహన, కొంత నాలెడ్జ్ అనేటువంటిది కంపల్సరీగా యాజ్ ఎ క్యాండిడేట్ ఫర్ ది ఎగ్జామినేషన్ మీ కెరీర్ ప్రోగ్రెషన్ లో, కెరీర్ పోస్ట్ లో మీకు తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూద్దామండి షార్ట్ ఎస్సే ఆర్ పారాగ్రాఫ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్. అలాగే మనకి ఏంటంటే వీ షుడ్ నో ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎస్ఐ రైటింగ్ దట్ విల్ ఫెచ్ యూ మార్క్స్. మనకి మార్క్స్ వచ్చే విధంగా మన ఎస్ఐ రైటింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనం ఒక్కొక్క దానికి దేనికి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఒక్కొక్కటి చూద్దామండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాలండి. ఇది మనం ఎవరు ఊహించరు. జనరల్ గా హెడ్డింగ్ పెట్టినందుకు కూడా ఒక మార్క్ ఉంటుంది. టైటిల్ ఆఫ్ ద టాపిక్ ఆఫ్ షార్ట్ ఎస్సే ఆర్ పారాగ్రాఫ్, శీర్షక్ ఆర్ శీర్షిక అంటాం మనం. ఇది ఖచ్చితంగా పెట్టాలి. చాలా మంది ఏంటంటే ఫాస్ట్ గా రాసేద్దాం అన్న ఉద్దేశంతో ఎస్ఏ టాపిక్ ఇవ్వగానే స్టార్ట్ చేసేస్తారు. సుకన్య సమృద్ధి అని ఇవ్వగానే అసలు హెడ్డింగ్ పెట్టకుండా స్టార్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మొదలుగా బోల్డని పేరాలు రాస్తుంటారు. దానివల్ల మార్కులు అనేటువంటివి సరిగ్గా రాకుండా పోతాయి అన్నమాట. అందుకని మనకి ఎందుకు మార్కులు రావట్లేదు, ఎక్కడైతే మార్కులు వస్తాయో చూద్దామండి. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టినందుకు ఒక మార్క్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా టెంటేటివ్ మార్క్స్ అండి. సుమారుగా అయితే ఇలాగే ఉంటాయి. తర్వాత ఇంట్రడక్షన్, పరిచయము, ఉపోద్ఘాతము. ఉపోద్ఘాతం అంటే బిగినింగ్ అనమాట. బిగినింగ్ లో మనం చెప్పేదాన్ని ఒక ఎస్ఏకి సంబంధించి స్టార్టింగ్ లో చెప్తాం కదా, పరిచయ వాక్యాలు అంటాం మనం. అది మనం చూద్దాము. దానిలో ఏం రాస్తామంటే ఇంట్రడక్షన్ లో వాట్ యూ హ్యావ్ టు రైట్, వెన్, వాట్, వై, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద యూజ్, where it has been started initially, why it was started. These things will be covered in short, that is 1 or 2 or 3 lines at the max. So that carries 1 mark. మనకి ఇక్కడ ఏంటంటే ఉపోద్ఘాతం అని చెప్పేసి, సపోజ్ సుకన్య సమృద్ధి యోజన అనుకోండి. అది ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకోసం స్టార్ట్ చేశారు, ఎవరి కోసం స్టార్ట్ చేశారు, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా ఒక సింగిల్ లైన్ లో, 2 లైన్లో, 3 లైన్లో మాక్సిమం కవర్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. దీనికి కూడా ఒక మార్క్ ఉంటుందండి. Next comes the subtitles. For 2 or 4 paras you may have to write subtitles. ఎందుకంటే బాడీలోకి వచ్చేసరికి మనం పారాస్ రాస్తాము, అండర్లైన్ చేయండి. ఏదైతే సబ్ టైటిల్ పెడతారో అండర్లైన్ చేసి దానికి ఒక కాలన్ ఇవ్వండి. అలాగే దాన్ని క్యాపిటల్ లెటర్స్ అంటున్నాం. ఇంగ్లీష్లో అయితే క్యాపిటల్ లెటర్స్ పెట్టచ్చు, కానీ తెలుగులోకి వచ్చేసరికి మనకి క్యాపిటల్ లెటర్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే కొంచెం సైజు పెంచి రాయండి. ఏదైతే మనం సబ్ టైటిల్ గా పెడతామో, సబ్ పారా కింద సబ్ టైటిల్ గా పెడతామో వాటికి మట్టికి కొంచెం సైజు పెంచి రాయండి. అలాగే బోల్డ్ చేయడం అంటే ఏంటి, జస్ట్ రెండోసారి రాయటమే. ఒకసారి రాసిన దాని మీద మళ్ళీ ఇంకోసారి దిద్దితే అది బోల్డ్ అయిపోతుంది. దాని కింద గీత గీస్తే అండర్లైన్ అయిపోతుంది. దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్ కూడా పెట్టచ్చు. చక్కగా అట్లా మీరు చేస్తే కనుక దానికి ఒక మార్క్ ఉంటుంది.
అలాగే కన్క్లూజన్ అనేటువంటిది దానికి కూడా ఒక మార్క్ ఉంటుందండి. మనం కన్క్లూజన్ లేకపోతే ముగింపు అని చెప్పేసి ఉపసంహారం అంటాం హిందీలో, అది పెట్టి దానిలో మనం ఏం రాయాలంటే దానికి కూడా ఒక లైన్ రాయాలి. ఊరిన కంక్లూజన్ అని రాసి వదిలేయటం కాదు, ముగింపు అని రాసి దానికి ఒక లైన్ రాయాలి. ఏం ముగింపు ఇస్తాం జనరల్ గా, ఇప్పటి వరకు పైన చెప్పినటువంటి బాడీలో చెప్పినన్నింటిని కూడా విషయాలన్నింటినీ కూడా బలపరుస్తూ ఉండాలి మన యొక్క ముగింపు అనేటువంటిది. దానిలో ఏంటంటే బెనిఫిట్ ఏంటి, ఇప్పటి వరకు చెప్పిన అంశాల వల్ల ఎవరికి బెనిఫిట్, దాని యొక్క ఇన్ఫరెన్స్ ఏంటి, ఫైనల్ యాక్షన్ పాయింట్ ఏంటి అనేటువంటిది, ఏం చేయబోతున్నావు అనేటువంటిది కూడా ఈ ముగింపులో ఇవ్వచ్చు అనమాట. అందరికి బెనిఫిట్ అవుద్ది కాబట్టి దీన్ని అందరూ కూడా వాడుకునేటట్టు నేను చేస్తాను నా పోస్ట్ ఆఫీస్ ద్వారా, అట్లా కూడా ముగింపు చేయొచ్చు. పైన తెలిపినవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి నేను నా పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు వీటి ద్వారా మేలు జరిగేటట్టుగా నేను అందరికీ ప్రచారం చేస్తాను అన్నట్టుగాను చెప్పొచ్చు అనమాట. తర్వాత ఎగ్జాంపుల్స్, దానికి ఒక మార్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్, ఫ్రేజెస్, ఇడియమ్స్, ప్రోవెబ్స్, కోట్స్ ఎక్సెట్రా ఇన్ ద బాడీ. ఇంతకుముందు లెటర్ రైటింగ్ లో కూడా చూసాం. ఇది పదబంధాలు, జాతీయాలు, సామెతలు కూడా మనకి అవసరము. ఇవన్నీ కూడా ఒకటో రెండో మూడో అట్లీస్ట్ మనం అందులో జొప్పించి ఇవ్వచ్చు మనం అన్నమాట ఎస్ఏలో. మేక్ ఇట్ బోల్డ్, క్యాపిటల్ లెటర్స్, ఇన్వర్టెడ్ కామాస్, ఇటాలిక్స్, వీటికి కూడా మనం చెప్పినప్పుడు ఈ ప్రోవెబ్స్ ఇవన్నీ మాట్లాడినప్పుడు అనమాట ఏం చేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది పెట్టాలి, అండర్లైన్ చేయొచ్చు, అలాగే కొంచెం పెద్దగా కూడా రాయొచ్చు అనమాట. అందుకే అదేమవుతుంది అనమాట, ఇవాల్యుయేటర్ యొక్క అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఇతను ప్రోవెర్బ్ వాడాడు, లేకపోతే ఫ్రేజ్ వాడాడు, లేకపోతే ఇడియం వాడాడు, పదబంధం వాడాడు, జాతీయం వాడాడు, సామెత అనేటువంటిది అతనికి తెలిసి ఒక మార్క్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అనమాట. అంటే ఈ ఎవాల్యుయేటర్ పని మనం ఈజీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని ఆయన ఎత్తుక్కునేట్టుగా మనం చేస్తే మనకే నష్టం. ఓకేనండి, మనకి ఆయన కనపడేట్టుగా మనం పెట్టాలి. ఎనీథింగ్ స్పెసిఫికల్లీ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్ ఇన్ షార్ట్ ఎస్సే ఆర్ పారాగ్రాఫ్. ఏదైతే స్పెసిఫిక్ గా క్వశ్చన్లు అడుగుతారో అది ఖచ్చితంగా మనం అందులో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన గురించి రాయమనంటే అదొక ఆన్సర్ అవుతుంది. అట్లా కాకుండా సుకన్య సమృద్ధి యోజన యొక్క ప్రయోజనాల గురించి రాయండి అన్నారనుకోండి, అదొక రకమైన క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనము ఏది చెప్పినా కూడా ఈ రెండు క్వశ్చన్లలో కూడా మనం ఇంట్రడక్షన్ పారా ఒకటే ఉంటుంది, అందులో ఏమీ అనుమానం లేదు. అయితే సబ్ పారాస్ ఏవైతే సబ్ టైటిల్స్ తర్వాత ఇవన్నీ ఇస్తుంటామో అందులో ఈ అర్హత వీటి గురించి కన్నా కూడా ఎక్కువ కంటెంట్, అంటే 80% ఆఫ్ ద కంటెంట్ రెండో క్వశ్చన్ ఏదైతే ఉపయోగాల గురించి అన్నారో ఉపయోగాలు ఎక్కువగా రాయాల్సి ఉంటుంది. అందులో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఎవరికి ఉపయోగం అనేటువంటిది, ఎందుకు ఉపయోగం, అది వాళ్ళ మ్యారేజ్కి ఉపయోగం, వాళ్ళ పెళ్లికి ఉపయోగం, అట్లా విద్యకి ఉపయోగం, అలాంటి విషయాలన్నీ కూడా మనం చెప్పాలన్నమాట. దానికి హైలైట్ చేయాలి. అది 80% కంటెంట్, 60 to 80% కంటెంట్ అదే ఉండాలి. కాబట్టి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా దాని మీద ఆన్సర్ అనేటువంటిది ఉండాలి. దానికి మార్క్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దెన్ కమ్స్ ది నీట్ ప్రెజెంటేషన్. ఇట్ షుడ్ బి లెజిబుల్, నీట్ హ్యాండ్ రైటింగ్ వితౌట్ కరెక్షన్స్. అంటే మన యొక్క ప్రెజెంటేషన్ చాలా బాగుండాలండి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ముందు లెజిబుల్ అంటే ఏంటి, అర్థం అవ్వాలి, రాసింది మనం అర్థం అవ్వాలి. నీట్ గా ఉంటే ఇంకా మంచిది, నీట్ హ్యాండ్ రైటింగ్ రాయగలిగితే మంచిది. కొంతమంది అంటారు నాకు నీట్ హ్యాండ్ రైటింగ్ రాదండి అంటారు. నీట్ హ్యాండ్ రైటింగ్ రాకపోతే దానికి ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు పరీక్షలోకి వెళ్ళి ఈ పేరాలు రాయాలంటే రాయలేరండి. కాబట్టి రోజుకు ఒక అరగంటన్నా మీరు ఇంటి దగ్గర ఈ ఎస్ఏ రైటింగ్ కో తర్వాత లెటర్ రైటింగ్ కో ప్రాక్టీస్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. మీరు కనుక ఏదన్నా ఎస్ఏ టాపిక్స్ ఇందాక చెప్పాను కదా, వాటిని రాసి careerpost2@gmail.com పంపిస్తే నేను మార్కులు వేసి కూడా పంపిస్తాను. మీకు ఏమి తప్పులు చేస్తున్నారు, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలని కూడా మీకు పంపిస్తాను. ఓకేనండి, దానికి ది మెయిల్ ఐడి వచ్చేసరికి careerpost2@gmail.com. దానికి మెయిల్ పెట్టండి. మీరు ఎస్ఏ రైటింగ్ కానీ లేకపోతే లెటర్ రైటింగ్ కానీ రాసి పంపిస్తే నాకు సాధ్యమైనంత వరకు నేను కరెక్ట్ చేసి మీ ఏం తప్పులు చేస్తున్నారు, ఎక్కడున్నాయి అనేటువంటిది నేను చెప్పి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అండి, మెయిన్ నీట్ హ్యాండ్ రైటింగ్ అన్నప్పుడు మనకేంటంటే అవుట్లే కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చుట్టువైపులా మనం ఏం చేయాలంటే పైనుంచి ఒక ఇంచు, ఒక స్కేల్ మందంలో మార్జిన్ వదిలి పెట్టాలి. పైన లెఫ్ట్ సైడ్ కూడా అంతే స్కేల్ మందం, ఒక ఇంచు మార్జిన్, రైట్ సైడ్ కూడా ఇంచు మార్జిన్, అట్లాగే 4 వైపులా ఒక ఇంచు మార్జిన్ కనుక మనం పెట్టగలిగితే అది చూడటానికి అపియరెన్స్ బాగుంటది. ఎందుకంటే చివరి దాకా మూల దాకా రాసేయడం కానీ కింద దాకా రాసేయడం కానీ చూస్తే ఏంటంటే కొంచెం ఆక్వర్డ్ గా ఉంటది. కాబట్టి దానికోసం సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీరు స్కేల్ పెట్టుకెళ్ళి 4 వైపులా బార్డర్ కొట్టగలిగితే మంచిదే. ఒకవేళ స్కేల్ తీసుకెళ్లిపోయి కొట్టే టైం లేదనుకుంటే 4 వైపులా మడచండి. చక్కగా మడిస్తే మీకు క్లియర్ గా అది 4 వైపులా నీట్ గా బార్డర్ అనేటువంటిది బాగుంటుంది.
ఓకేనండి. అట్లాగే దానికి ఒక మార్క్ ఉంటుంది. గ్రామటికల్ కరెక్ట్నెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉండాలి, అక్కడ అక్షర దోషాలు ఉండకూడదు, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, లైన్ స్పేసెస్ కూడా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపోద్ఘాతం అయిపోతుంది, 3 లైన్లు రాస్తారు, తర్వాత ఒక స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇచ్చి నెక్స్ట్ సబ్ టైటిల్ పెట్టాలి, అలాగే సబ్ టైటిల్ కి ఇంకొక సబ్ టైటిల్, సెకండ్ టైటిల్ సబ్ టైటిల్ పెట్టినప్పుడు ఇంకొక స్పేస్ ఇవ్వాలి. అట్లా ఈ స్పేసింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అనమాట, ఓవరాల్ ప్రెజెంటేషన్ చూడటానికి ఆ కాగితం, ఆ పారా, ఆ ఎస్సే అనేటువంటిది చాలా బాగుంటది. అది కూడా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని లేఅవుట్ అంటారు. కర్టియస్ గా ఉండాలి, అంటే కనుక మనం ఎవరిని విమర్శిస్తూ ఇందులో రాయాల్సిన పని లేదు. మనం ఏదైతే స్కీమ్ గురించో లేదా ఏదైతే టాపిక్ గురించి ఇచ్చారో దానికి పాజిటివ్ గా రాస్తే సరిపోతుంది అనమాట. దానికి కూడా ఒక మార్క్ అనేది ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 మార్కులు మనకి సబ్జెక్ట్ డెప్త్ అనేటువంటిది ఉండటానికి అవకాశం ఉందండి. ఏంటంటే కరెక్ట్ స్టాటిస్టిక్స్ ఇవ్వాలంటే సుకన్య సమృద్ధి ఎప్పుడు స్టార్ట్ అయిందని మీకు గుర్తుంటే ఆ కరెక్ట్ ఇయర్ వేస్తే కనుక దానికి కూడా మార్కులు అనేటువంటిది వస్తుంది. అలాగే రేట్స్, మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఉంటాయి, మనకు తెలుసు, చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటి ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు అవి ఎప్పుడు స్టార్ట్ అయిన ఇయర్ గుర్తుపెట్టుకోగలిగితే ఇంకా మంచిది. గుర్తుపెట్టుకోలేకపోతే ఇయర్ వదిలేసేయండి, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మట్టికే తెలిస్తేనే ఫర్నిష్ చేయండి. అలాగే గుడ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్, వొకాబులరీ కూడా కొంత మార్కులు అనేటువంటిది ఫెచ్చింగ్ ఉంటుందన్నమాట. ఇట్లా ఓవరాల్ గా మనకి ఈ పైన 6 అయితే మటుకి కంపల్సరీగా అందరూ రాయగలుగుతారు. అవి మర్చిపోకుండా రాస్తే మనకు 6 మార్కులు గ్యారంటీగా పడిపోతాయి. మిగతాది కూడా మనం నీట్ గా రాసి కనుక ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, గ్రామటికల్ గా మిస్టేక్స్ లేకుండా, అవుట్లే చక్కగా పెట్టుకొని, స్టాటిస్టిక్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా అడిగింది రాస్తే మిగతాయి కూడా ఎక్కువ మార్కులు, మాక్సిమం మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎట్లా రాయాలి, ఇంకా దాని యొక్క డీటెయిల్స్ ఏంటో కూడా చూద్దామండి. ఉపోద్ఘాతం అనేటువంటిది జనరల్ గా ఏంటంటే ఒక సూక్తితో గానీ లేకపోతే ఒక నిర్వచనంతో గానీ ప్రారంభించవచ్చు. అందులో ఏముంటది, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ విషయాలన్నీ కూడా ఉపోద్ఘాతంలో సింపుల్ గా 1-2-3 లైన్లో తేల్చొచ్చు. సందర్భానుసారంగా జాతీయాలు, సామెతలు కూడా, ఉదాహరణలు కూడా వాడాలన్నమాట. సందర్భం లేకుండా మట్టికి వాడద్దు, చాలా జాగ్రత్తగా అది జొప్పించాలన్నమాట. చూసుకోండి ఎక్కడ పెట్టాలి ఏంటనేది. చిన్న వాక్యాలు రాయండి, స్పష్టత ఉండాలి వ్యాస రచనలో. చిన్న చిన్న వాక్యాలు రాయండి. పెద్ద పెద్ద లైన్లు రాసి అందులో మీనింగ్, కనెక్షన్స్ లేకుండా రాస్తే దానికి మార్కులు అనేవి పోతాయి అనమాట. మనం వాటికి జాగ్రత్తగా చిన్న చిన్న వాక్యాలు రాయండి, మీనింగ్ఫుల్ గా ఉండాలి, స్పష్టత కూడా ఉండాలి, ఏం కన్వే చేస్తున్నాం మెసేజ్ అనేది క్లియర్ గా ఉండాలి. వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. ఉపశీర్షికలు, టైటిల్స్ పెట్టాలి, చెప్పాను కదా, చిన్న చిన్న పేరాలుగా విభజించండి. మాండలికాలు వాడొద్దు, వాటి యొక్క సమాన పదాలు వాడింది సాధ్యమైనంత వరకు అని చెప్తున్నాం. ఎందుకని, జనరల్ గా ఏంటంటే మాండలికాలు అంటే మనకి రాయలసీమ మాండలికం వేరు, తెలంగాణ మాండలికం వేరు, డెల్టా ప్రాంతంలో ఒక రకమైన మాండలికం వాడతారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి కానీ ఏంటంటే జనరల్ గా పేపర్లో ఏదైతే వాడతారో అటువంటి భాష గ్రాంధికంగా మనం మాక్సిమం వాడటానికి ప్రయత్నం చేయండి. వాడుక భాష అయినా వాడచ్చు, కానీ మాండలికం జోలికి ఎక్కువగా వెళ్లకుండా ఉండండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకే చెప్తున్నాను అనమాట. ఆంగ్ల పదాలు యథాతథంగా వాడచ్చు, సమానార్థాలు దొరకనప్పుడు అదనమాట. జనరల్ గా ఏంటంటే మాక్సిమం తెలుగులో రాయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడన్నా బాగా అంటుబట్టి అయితే తప్ప ఇంగ్లీష్ పదాలు మనం తక్కువగా వాడాలి. ఒకవేళ ఇంగ్లీష్ పదం వాడినా కూడా దాన్ని తెలుగులో రాయడానికి ప్రయత్నం చేయండి. ముగింపు, ఇంతవరకు రాసిన దాన్ని బలపరిచేలాగా ఉండాలి ముగింపు. ఇందాక చెప్పుకున్నాం కదా, అట్లా అనమాట. ఒక చిన్న కాషన్ ఉందండి, ఏంటంటే ఎస్ఏ రైటింగ్ అనేటువంటిది యూ షుడ్ బి రైటింగ్ ఇట్ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్, దట్ ఈస్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఎక్సెట్రా, ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ అండి. అంటిల్ అన్లెస్ ఇంగ్లీష్ ఈజ్ యువర్ లోకల్ లాంగ్వేజ్. కాబట్టి జీడిఎస్ టు ఎంటీఎస్, జీడిఎస్ టు పోస్ట్ మెన్, జీడిఎస్ టు పిఏ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. తెలుగులోనే రాయండి, ఇంగ్లీష్ లో రాస్తే కనుక కొట్టేసి 0 వేయడం జరుగుతుంది. కాబట్టి మీకు క్వశ్చన్ లో కూడా క్లియర్ గా ఇవ్వడం జరుగుతుందండి. ఏమనంటే తెలుగులో రాయండి అనే మట్టుకే క్వశ్చన్ లో వ్యాసాన్ని తెలుగులో రాయండి అని క్లియర్ గా ఇస్తాడు. మీరు అది చదవకుండా డైరెక్ట్ గా క్వశ్చన్ ఏంటో చూసుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి తెలుగులో రాస్తే మనకి మార్కులు వస్తాయి, ఇంగ్లీష్ లో రాశారంటే కొట్టేస్తారు. ఓకేనండి, యూ షుడ్ ఓన్లీ రైట్ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ దీస్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ మీకు సౌలభ్యం కోసము నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేటా అండి. చూడండి, సుకన్య సమృద్ధి 7.6 ఇవన్నీ కూడా సీక్వెన్స్ లో అరేంజ్ చేశాను యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఒకటి 3 year TD తప్ప మిగతా అన్ని కూడా తగ్గుతూ వస్తుంటాయి అనమాట. ఈ 1 year TD, 2 year 3D, 3 year TD 5.5 ఉంది. ఇది పైకి పెడితే సరిపోతుంది యాక్చువల్గా అయితే 5 year TDని. అట్లా ఒక సీక్వెన్స్ లో పెట్టాను. మీరు ఇంకా ఎలా కావాలంటే అలా అలైన్ చేసుకోండి. ఇందులో మాక్సిమం అమౌంట్, మినిమం అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఐటీసీ ఎగ్జామ్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదా అనేటువంటిది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు. సిక్యూ అంటే ఏంటంటే క్వార్టర్లీ కాంపౌండెడ్ అండి. సిఏ అంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ, సిక్యూ అంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ
అన్నమాట. ఓకేనండి, ఇది చూసుకోండి. నేను దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయలేను. మినిమం మాక్సిమం అమౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియో లెంత్ బాగా పెరిగిపోతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మీకు ఎస్ఐ రైటింగ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు మనము ఒక టాపిక్ చూద్దామండి. సుకన్య సమృద్ధి యోజన మీద గనక మీరు ఒక వ్యాసం రాయండి అని కనుక ఇస్తే మనం ఎట్లా రాయాలనేది చూద్దాము. ఉపోద్ఘాతం చూస్తున్నారు కదండి, ఉపోద్ఘాతం అని పెట్టాను నేను ముందు. ఆ తర్వాత ఏం రాస్తున్నాను, చిన్న మొత్తాల పొదుపుతో సొమ్ము భద్రం భవిత బంగారం అన్నారు పెద్దలను రాశాను నేను. అది జనరల్ గా ఏంటంటే మన స్లోగన్ అది, కాబట్టి అది పెట్టాను నేను. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జనవరి 22, 2015 తేదీ, ఇక్కడ డేట్ రాశాను చూశారు కదా, తేదీన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈ సుకన్య సమృద్ధి యోజనను చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని మన దేశ బాలికల విద్యా వివాహ ఆర్థిక అవసరాల కోసము పోస్ట్ ఆఫీసుల్లోను బ్యాంకుల్లోనూ ప్రవేశపెట్టినారు. ఓకే, ఇది ఇంట్రడక్షన్. నేను ఎన్ని లైన్లో కలిపాను, 1, 2 లైన్లో అయిపోయింది. అఫ్ కోర్స్ పెద్ద లైన్ ఇచ్చి ఉన్నాను నేను. ఇక్కడ మనకేంటంటే ఈ హెడ్డింగ్ పెట్టానండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హడావిడిలో ఈ హెడ్డింగ్ పెట్టడం మట్టికి మర్చిపోవద్దని ఒక మార్క్ పోతుంది. అట్లాగే ఉపోద్ఘాతం అని టైటిల్ పెట్టాను, సొమ్ము భద్రం భవిత బంగారం, అలాగే బేటీ బచావో బేటీ పడావో ఈ డేట్ వేశాను. కాబట్టి ఇవన్నీ కూడా డెప్త్, సబ్జెక్ట్ మీద డెప్త్ ఉంది. ఇందులో నేను ఇందాక చెప్పాను ఎందుకు ఏమిటి ఎలా. ఇక్కడ ఎందుకు అంటే ఏంటి చెప్పాను, ఇక్కడ బాలికల కోసం విద్యా వివాహ ఆర్థిక అవసరాల కోసం. అలాగే ఎవరు అంటే మోడీ గారు, ఏ రోజు అంటే డేటు, ఏ కార్యక్రమాలు అంటే బేటీ బచావో బేటీ పడావో, ఏం పథకం ఇది అంటే చిన్న మొత్తాల పథకం, ఎవరి కోసం, దేశ బాలికల కోసం, దేనికోసం, విద్యా వివాహ ఆర్థిక, ఆబ్జెక్టివ్ ఏంటంటే విద్యా వివాహ ఆర్థిక అవసరాల కోసం. ఎక్కడ చేయొచ్చు, పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల్లో ప్రవేశపెట్టారు. ఇట్లా మీకు ఎందుకు ఏమిటి ఎలా ఇలాంటి టాపిక్ అంతా కూడా క్లియర్ చేశాను ఉపోద్ఘాతంలో. ఇప్పుడు డీటెయిల్గా వెళ్దామండి. అర్హత మరియు కాలపరిమితి. జనరల్ గా ఇది అన్ని టాపిక్స్ కి, ఏదైతే 16 టాపిక్స్ లెఫ్ట్ సైడ్ చూపించాను అక్కడ స్క్రీన్ లో, అన్నిటికీ ఇది పనికొస్తుందండి. అర్హత మరియు కాలపరిమితి, ప్రతిదానికి అర్హత కాలపరిమితి ఉంటుంది. ఇక్కడ సుకన్య సమృద్ధికి చూద్దామండి. అర్హత అని పెట్టాను, మళ్ళీ సబ్ టైటిల్ కింద ఇంకో సబ్ టైటిల్ పెట్టాను నేను. అలా అయినా పెట్టచ్చు, మీరు ఒకటే టైం కూడా పెట్టచ్చు. 10 సంవత్సరాల లోపు వయసు గల బాలికలకు తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ఈ ఖాతాను తెరవచ్చును. ఒక బాలికకు 1 చొప్పున 2 బాలికలకు వరకు ఏదైనా ప్రధాన ప్రాంతీయ తపాలా కార్యాలయం నందు ఈ ఖాతాను తెరవచ్చును అని చెప్పాను. కాలపరిమితి. ఖాతా యొక్క కాలపరిమితి 21 సంవత్సరాలు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు మాత్రమే పొదుపు చేయవలసి ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి సొమ్ము పొందవచ్చును. ఓకేనండి. పాక్షిక పూర్తి ఉపసంహరణ, నెక్స్ట్ సబ్ టైటిల్ అది పెట్టాను. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత కానీ, బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ, ఏది ముందైతే అది ఉన్నత విద్యకై గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉన్న మొత్తంలో 50% వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకొనవచ్చును. లేక వివాహం నిమిత్తము వివాహానికి 4 రోజుల ముందు కానీ, వివాహానంతరం 3 నెలల లోపు పథకమును ఉపసంహరించు సదుపాయం కలదు. ఓకేనండి. కావలసిన ధ్రువపత్రాలు నగదు. బాలిక యొక్క జనన ధ్రువపత్రము, అలాగే సంరక్షకుని ఫోటో, గుర్తింపు కార్డు మరియు చిరునామా ధృవీకరించే పత్రాలు తపాలా కార్యాలయ అధికారులకు సమర్పించాలి. ఖాతా తెరుచుటకు కనీసముగా 250 రూపాయలు నగదు పొదుపు చేయవలసి ఉంటుంది. మీకు అర్థమైంది కదండి. ఈ టైటిల్ పెట్టినందుకు ఒక మార్కు, ఉపోద్ఘాతానికి ఒక మార్కు, ఈ సబ్ టైటిల్స్ కి ఒక మార్కు, ఈ బేటీ బచావో బేటీ పడావో సొమ్ము భద్రము ఇట్లాంటి వాటికి ఒక మార్క్ ఉంటుంది. ఈ స్టాటిస్టిక్స్ రాసినందుకు మనకి ఆ నోట్స్ లో మనకి చూసాం కదా, వాటికి కూడా ఒక మార్క్ అనేటువంటిది ఉంటుంది. తదుపరి లావాదేవీలు. ఒక ఆర్థిక సంవత్సరానికి గాను కనీసము 250 మొదలు గరిష్టంగా 1,50,000 వరకు చెల్లించవచ్చును అని చెప్పాను. తర్వాత ఆదాయ పన్ను మినహాయింపు. ఖాతాలో జమ చేయబడినటువంటి సొమ్ము మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు కలదు. బదిలీ సౌకర్యము. ఖాతాను ఏ తపాలా కార్యాలయం నుంచి ఏ తపాలా కార్యాలయానికైనా కూడా బదిలీ చేసుకునే సౌకర్యం కలదు. ఈ 2 పాయింట్స్ కూడా మీరు ప్రతి దాంట్లో రాయొచ్చండి. ఆదాయ పన్ను మినహాయింపు ఉందని లేదని కూడా రాయొచ్చు. ఎంఐఎస్ ఉందనుకోండి, దానికి ఉండదు కాబట్టి లేదని రాయొచ్చు. అది కూడా ఒక పాయింట్ కిందే ఉంటుంది అనమాట. కాకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ ముందులో రాసుకోవాలి. ఓకేనండి. అత్యధిక వడ్డీ రేటు. అన్ని పథకాల్లో కంటే అత్యధిక వడ్డీ రేటు. అక్కడ చూసారండి స్క్రీన్ షాట్ లో మీకు 7.6 హైయెస్ట్, అదే సీక్వెన్స్ లో పెట్టుకుంటూ వచ్చాను కాబట్టి తెలుస్తుంది మనకి. ఉదాహరణకు అని రాశాను చూసారా, దీనికి ఒక మార్క్ ఉంటుంది. ఉదాహరణ రాస్తే, సామెతలు రాస్తే, కాబట్టి ఉదాహరణకు అని రాసి బోల్డ్ చేశాను. మీరు కూడా అండర్లైన్ చేశాను, మీరు కూడా అలా చేయండి. నెల ఒక 1000 రూపాయలు కడితే 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీగా రూపాయలు 5,10,373 లభిస్తాయి అని రాశాను. అంటే ఉదాహరణకి ఒకటి రాశాను నేను. అలాగే ఇంకో ఏం రాస్తున్నాను, పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు. ఇది ఏంటి, ఒక జాతీయం. మనం
జాతీయం వాడితే మార్క్ వస్తుందని తెలుసు కాబట్టి మనం వాడాం అనమాట. అదే కనుక సంవత్సరానికి 1,50,000 కడితే 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీగా రూపాయలు 63,70,639,635 రూపాయలు లభిస్తాయి అని రాశాను నేను ఇక్కడ. మీకు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ట్రిక్, మీరు ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే ప్రతి టాపిక్ కి గుర్తుపెట్టుకుని వెళ్ళండి. దానివల్ల మీకు ఎస్ఏ రైటింగ్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇదిగోండి, ఈ పిండి కొద్ది రొట్టె అనేటువంటిది ఖచ్చితంగా వాడొచ్చు అనమాట. 2 తెలిస్తే ఒకటి రాస్తారు మామూలుగా తక్కువ దాంతో, మళ్ళీ పిండి కొద్ది రొట్టె అన్నారంటారు అంటే ఎంత కడితే అంత అన్నట్టుగా అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం అనమాట. అట్లా పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇక్కడ. అలా మీరు కూడా 2 ఎగ్జాంపుల్స్ కనుక వస్తే కనుక ఈ పిండి కొద్ది రొట్టె అనే మాటని చక్కగా వాడచ్చు ఈ డిపార్ట్మెంట్ స్కీమ్స్ సంబంధించి. ఓకేనండి, రెలవెన్సీ ఉండాలి. ఓకేనా. ముగింపు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మీకు సొమ్ము భద్రం భవిత బంగారం అనే పథకాన్ని అన్ని పథకాల్లో కంటే అత్యధిక వడ్డీ రేటు 7.6% ఈ పథకంలో లభించడం ఆడపిల్లల తల్లిదండ్రులకు వరమనే చెప్పాలి. అంటే ఇన్ఫరెన్స్ ఇస్తున్నాం అనమాట. అలాగే సాధనమున పనులు సమకూరు ధరలోన, అది ఒక జాతీయం అన్నారు పెద్దలు. కావున ఈ మంచి పథకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించి ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు తోడ్పడదాం అంటే ఒక కాల్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ సొమ్ము భద్రం భవిత బంగారం, ఈ సాధనం సరుకు దమలో, తర్వాత పిండి కొద్ది రొట్టె, ఇట్లాంటి ఈ జాతీయాలు అక్కడక్కడ ఒక 2, 3, 4 మాక్సిమం 4 మించి వద్దండి, 2, 3 అట్లా వదలండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు చూడండి ఇందులో హెడ్డింగ్ ఉపోద్ఘాతము, మనం తర్వాత ఈ సబ్ టైటిల్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ ఒక మార్క్ పడింది, ఇక్కడ ఉపోద్ఘాతానికి ఒక మార్కు పడింది, హెడ్డింగ్ ఒక మార్కు, ఉపోద్ఘాతానికి ఒక మార్కు, ఈ బేటీ బచావో సొమ్ము భద్రం అట్లాంటి వాటికి ఒక మార్కు, అలాగే సబ్ టైటిల్స్ కి ఒక మార్కు. ఇక్కడే 4 మార్కులు కనబడిపోతున్నాయి మీకు. ఈ జనవరి 22 కూడా కరెక్ట్ డేట్ పడితే కనుక దానికి ఒక మార్క్ అనేటువంటిది అప్రిషియేట్ చేసి ఇవ్వచ్చు. ఇక్కడ ముగింపుకు కూడా ఒక మార్క్ ఉంది, అలాగే ఉదాహరణ దానికి కూడా ఒక మార్క్ ఉంది. చూసారు కదా, ఇట్లా మనం మార్క్స్ అనేటువంటివి వచ్చే పాయింట్స్ ని మనం మిస్ కాకుండా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో స్కీమ్ చూద్దామండి. ఇంకొక ఎస్ఏ చూద్దాం. నేషనల్ సేవింగ్ స్కీమ్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్. ఇది 2019లో ఈ గజెట్ మారిన తర్వాత దీన్ని ఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనకుండా మంత్లీ ఇన్కమ్ అకౌంట్ అంటున్నారు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అన్న తప్పేం లేదు. ఉపోద్ఘాతము, ఒకసారి డిపాజిట్ చేసి ప్రతి నెల వడ్డీ తీసుకోవాలనుకునేవారు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంఐఎస్ పాతదాన్ని వాడాను అనమాట, అది ఇది ఒకటని చెప్పడం నా ఉద్దేశం, లో చేరతారు. అంటే ఒకసారి చేసి ప్రతి నెల వడ్డీ ఎవరి కోసం అనమాట, అది క్లియర్ గా చెప్పున్నాం. ప్రతి నెల డబ్బులు కావాలి అనుకుని ఒకసారి డిపాజిట్ చేసే వాళ్ళకి పనికి వస్తుందని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వ హామీ కల ఈ డిపాజిట్ స్కీము పూర్తి భద్రతతో పాటు స్థిరమైన రాబడిని కూడా అందజేస్తుంది. ఇప్పుడు ప్రధాన అంశాలను పెట్టాను నేను, ఒక సబ్ టైటిల్స్ మొదలు పెట్టాను. చూశారు కదా, ఖాతా తెరవడం. 10 ఏళ్లు నిండిన మైనర్తో సహా వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళకి పరిమితం అనమాట. అంటే ఇండివిజువల్స్ చేయొచ్చు, ఎన్ఆర్ఐలు వాళ్ళకి కుదరదు. ఇక్కడ కనీస డిపాజిట్, ఇందులో చేయాల్సిన కనీస డిపాజిట్ 1000 రూపాయలు. 1000 రూపాయల గుణిజాలతో గరిష్ట పరిమితికి లోబడి ఎంతైనా మొత్తం కూడా ఖాతాని తెరవబడుతుంది మరియు ఖాతాలో ఒకే డిపాజిట్ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఎంఐఎస్ అనేది 1000 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు, అలాగే 1000 మల్టిపుల్స్ తో స్టార్ట్ చేయొచ్చు. మనకు తెలుసు మాక్సిమం 4.5 లక్షలు, అది కూడా రాస్తున్నాను నెక్స్ట్. 1000 రూపాయల మల్టిపుల్స్ తో కూడా అంటే 1000, 2000, 3000 అట్లా ఎన్నైనా చేయొచ్చు. 4.5 లక్షల వరకు ఇండివిజువల్ అయితే. అదే కనుక ఈ గరిష్ట పరిమితి ఉంది, ఒక పేరుతో గరిష్టంగా 4.5 లక్షల వరకు చేయొచ్చు. ఉమ్మడి ఖాతాలు అయితే 9 లక్షల వరకు డిపాజిట్ కి అనుమతిస్తారని చెప్పాము. గణజాలతో చేయొచ్చు అని చెప్పాము. ఇది ఒక డిపాజిట్, ఒకసారి మాత్రమే డిపాజిట్ అనమాట, కంటిన్యూస్ గా మళ్ళీ వేసుకుంటానికి ఉండదు. ఎంఐఎస్ లో ఒకసారి వేస్తే ఎంత అయితే అంతే. డిపాజిట్ పై వడ్డీ ఎంతండి, 6.6% అని చెప్పాను నేను. ప్రతి నెల వడ్డీ చెల్లిస్తారని చెప్పాను. అలాగే అకౌంట్ ప్రిమెచ్యూర్ క్లోజర్, ఈ పథకంలో డిపాజిట్ చేసిన ఏడాది వరకు రద్దు చేసుకునే వీలుండదు, అంటే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఏడాది తర్వాత రద్దు చేసుకుంటే అసలు డిపాజిట్ లో 2% తగ్గించిస్తారు. అంటే ఉదాహరణకు మళ్ళీ చూడండి, ఇక్కడ ఉదాహరణగా చెప్పాను అనమాట. 1 లక్ష రూపాయల డిపాజిట్ రద్దు చేసుకుంటే తేదీ ముందు నెల వరకు వడ్డీని యథావిధిగా చెల్లించడంతో పాటు అసలు మొత్తంలో 2000 తగ్గించి అంటే 98,000 అందజేస్తారు. 1 లక్ష రూపాయలు ఇస్తే 98,000 వస్తుందని చెప్తున్నాను అనమాట. 3 ఏళ్ల తర్వాత డిపాజిట్ రద్దు చేసుకుంటే అసలు నుండి 1% తగ్గిస్తారని చెప్పాను. ఇక్కడ కూడా కావాలంటే పిండి కొద్ది రొట్టెను ఏదో రాసుకుని మళ్ళీ 1% అంటే అంతా 1000 తగ్గించి 99,000 ఇస్తారని రాయొచ్చు. ఖాతా రద్దు, ఖాతా ప్రారంభించిన తేదీ నుండి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తెరిచినప్పుడు చేసిన డిపాజిట్ మరియు అప్పటి వరకు ఇంకా మనం తీసుకొని ఏదేని వడ్డీని కూడా చెల్లించడం చేస్తారన్నమాట.
అది 5 సంవత్సరాలు ఉంటుంది, తెలుసు కదండి ఆ స్కీము, అందుకని అది రాశాను. ఆదాయ పన్ను మినహాయింపు, వడ్డీ చెల్లింపుల ఆదాయ పన్ను టీడీఎస్ ను మినహాయించరు, కానీ ఎంఐఎస్ లో వచ్చే వడ్డీని ఇతర ఆదాయంతో కలిపి దానిపై వర్తించే ఆదాయ పన్ను చెల్లించాలి, కాబట్టి ఇక్కడ మినహాయింపు అనేది లేదు. నామినేషన్ సౌకర్యం, అకౌంట్ ప్రారంభ సమయంలో లేదా తర్వాత అయినా కూడా నామినీని జత చేసుకోవచ్చు. బదిలీ, ఈ అకౌంట్ ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కి మార్చుకోవచ్చు. ఈ రెండు కూడా అన్నిట్లోనూ రాయొచ్చు. ముగింపు, తమ కూతురు ప్రతి నెల ఇంటి ఖర్చులకు ఇబ్బంది పడకూడదనుకునే తల్లిదండ్రులు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఉదాహరణకు 2 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు 1100 వస్తాయి. ఇది కూడా ఉదాహరణేనండి యాక్చువల్ గా. ఉదాహరణకు కూతురు అని కూడా రాయొచ్చు ఇక్కడ స్టార్టింగ్ లో. పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు, అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను అనమాట. ముందు ఈ మధ్యలో ఇది పెడతాను, అంతే కదా. 2 లక్షలు వేస్తే అంత వస్తుంది. అదే 4.5 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకి 2475 రూపాయలు ఆమె ఇంటి ఖర్చులకి ఏర్పాటు చేసినట్లే అని రాస్తున్నాను అనమాట. ఇది వాడుక భాషలో వాడినట్టుగా అనమాట. వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఇది ఒక జాతీయం. వారి పెన్షన్ కు తోడుగా తల్లిదండ్రులకు ప్రతి నెల డబ్బులు ఇవ్వాలనుకునే వారు కూడా ఈ మంచి పథకాన్ని వాడుకోవచ్చు. ఎవరెవరికి ఉపయోగం అనేటువంటిది చెప్తున్నాం. ఆడపిల్లలు వాడచ్చు, తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళ పెన్షన్ వస్తుంటది తల్లిదండ్రులకి, దానికి పెన్షన్ కి తోడుగా వేణులకు చన్నీళ్ళు అంటే ఎంఐఎస్ పథకంలో కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాం. హాస్టల్లో ఉండే పిల్లలకు నెలవారీ ఖర్చులకు కూడా ఇది వాడుకోవచ్చు, లేదా పాకెట్ మనీ కింద ఇవ్వడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఈ మంచి పథకం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. కావున ఇటు పథకాన్ని మా పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తాను. ఇట్లా అనమాట. మనం ఇదిగోండి ఇందులో ఇచ్చాను ఉదాహరణ, మనం చెప్పిన పాయింట్స్ అన్ని కవర్ చేసాం ఇందులో. వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నాం, ఉదాహరణ అన్నాం, పిండి కుదిరట్టు అన్నాం, ముగింపు అన్నాం, ఈ పెట్టాము, టైటిల్స్ పెట్టాము, సబ్ హెడ్డింగ్స్ పెట్టాము, ఇంట్రడక్షన్ ఇచ్చాము, ముగింపు కూడా చెప్పాము. కాబట్టి ఇది అనమాట తరీకా. ఇప్పుడు డిపార్ట్మెంట్ 2 చూసాం కదా, ఇప్పుడు బయటది ఒకటి చూద్దాము. కరోనా వైరస్ గురించి ఎస్ఐ రైటింగ్ ఇన్ తెలుగు, కరోనా వైరస్ పై వ్యాస రచన, ఎస్ఐ రైటింగ్ కరోనా వైరస్ ఇన్ తెలుగు చూద్దాం. ఉపోద్ఘాతము, మొట్టమొదట చైనాలో వుహాన్ ప్రాంతంలో 1/12/2019 పుట్టిన కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే అతి ప్రమాదకరమైన వైరస్. ఇది ప్రపంచాన్ని ప్రస్తుతం గడగడలాడిస్తున్న ఒక మహమ్మారి. గడగడలాడిస్తున్నటువంటిది ఒక జాతీయం. కరోనా వైరస్ లో కరోనా అంటే కిరీటం అని అర్థము. ఈ సూక్ష్మజీవి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కనిపించడంతో పాటు ఆ పేరు పెట్టారు. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుండి వచ్చినది. ఓకేనండి, నేను స్పీడ్ గా చెప్తున్నాను అనుకుంటే మీరు అక్కడ స్పీడ్ తగ్గించుకోవచ్చు అండి. మీరు యూట్యూబ్ లో ఒకవేళ ఫాస్ట్ గా చెప్పట్లేదు అనుకుంటే స్పీడ్ పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. కరోనా వైరస్ మూలము లెందీ కాకూడదని చెప్పేసి నేను స్పీడ్ గా చెప్తున్నాను. కరోనా వైరస్ అనేటువంటి పేరు గల వైరస్ కలిగించే జబ్బు పేరు COVID-19 అనగా కరోనా వైరస్ డిసీజ్ అని అర్థము. అంటే COVID-19 ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. కరోనా వైరస్ ను అధికారికంగా SARS-CoV-2 అని పిలుస్తున్నారు. కరోనా వైరస్ సోకిన తర్వాత COVID-19 జబ్బు లక్షణాలు బయటపడేందుకు 1 నుంచి 14 రోజుల వరకు పట్టవచ్చని, సాధారణంగా ఇది 5 రోజుల్లో బయటపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. COVID-19 నుండి 80% మంది తేలికపాటి దగ్గు, జ్వరం లక్షణాలతో కోలుకుంటారు. 10 to 20% మంది హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 2 to 3% మంది వ్యాధితో చనిపోవడానికి అవకాశం ఉందని చెప్తున్నాం. కరోనా ఎలా వస్తుంది అనేటువంటిది కూడా సబ్ హెడ్డింగ్ పెట్టాను. నావల్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో మాట్లాడుతుండగా వారి నోటి నుండి వచ్చే తుంపరలు ఇతరులపై పడితే ఇతరులకు సోకవచ్చు. తుమ్మితే వారి ముక్కు నుండి బయటకు వచ్చే క్రిములు ఇతరులపై పడితే సోకవచ్చు. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతరులను తాకితే సోకేటువంటి ప్రమాదం ఉంది. చూసారు కదా, ఇక్కడ మనం హెడ్డింగ్ పెట్టాలండి. కరోనా వైరస్ అనేటువంటిది ఇక్కడ హెడ్డింగ్ పెట్టాలి, అప్పుడు ఒక మార్క్ పడుతుంది. అలాగే ఉపోద్ఘాతము, ఈ డీటెయిల్స్. కరోనా లక్షణాలని సబ్ హెడ్డింగ్ పెట్టాను. జ్వరం మీకు తెలుసు కదా, దగ్గు, శ్వాస అందకపోవటం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, ఆయాసం, ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, రుచి తెలియపోవటం, వాసన తెలియపోవటం, గ్రహణ శక్తి కోల్పోవటం, అలాగే గొంతు నొప్పి, జలుబు, వాంతులు, విరేచనలు, డయేరియా, ఇవన్నీ కూడా కరోనా లక్షణాలు. మీరు ఇందులో ఒక 2, 3, 4, 5 రాసినా చాలండి. మీకు మర్చిపోకుండా ఉండడం కోసం ఎక్కువ మెటీరియల్ ఇస్తున్నాను నేను. మీరు వ్యాసంలో మీకు 100 వర్డ్స్ రాస్తే సరిపోతుంది. ఎవరైతే పిఏకి రాస్తున్నారో, అదే కనుక MTS పోస్ట్మెన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే 50 వర్డ్స్ అయితే సరిపోతుంది. మెటీరియల్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారంటే ఇందులోనే మల్టిపుల్ క్వశ్చన్స్ అడగడానికి రకరకాలుగా అవకాశం ఉందండి. ఇప్పుడు చూడండి, కరోనా నివారణకు ప్రభుత్వ చర్యలు అన్నాము. దేశ విదేశాల వివిధ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడము, లాక్డౌన్ విధించడం జరిగింది. చాలా మందిని పొట్టన పెట్టుకుంది ఈ వ్యాధి. ఇదిగోండి, పొట్టన పెట్టుకుంది అనేది జాతీయం అనమాట.
అలాగే ఆక్సిజన్ సిలిండర్లు వాడవలసిన పరిస్థితి వచ్చింది. 2 డోసుల టీకాలు అందరికీ లభ్యమయ్యేలాగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎస్ఐ రైటింగ్ లో ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఏమీ రాయకూడదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే కోవిడ్ వ్యాప్తికి నివారించడానికి మార్గాలేంటో చెప్తున్నాం అనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కోవిడ్ గురించి రాయమనొచ్చు, కరోనా వైరస్ గురించి రాయమనొచ్చు, లేదంటే కోవిడ్ వ్యాప్తి నివారించడానికి కొన్ని చర్యలను సూచించమని కూడా మిమ్మల్ని ఎస్ఐ రైటింగ్ లో అడగొచ్చు. కాబట్టి క్వశ్చన్ ఏదో దాన్ని బట్టి మన సమాధానం అనేటువంటిది ఉండాలి. లెంత్ అండ్ బ్రెత్ అనేటువంటిది దాన్ని బట్టి డివైడ్ అవ్వాలన్నమాట. అదే కనుక నివారణ చర్యలు రాయమంటే ఇంట్రడక్షన్, ఇంత లైన్స్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటాం. ఇవి ఈ నివారణ చర్యల్ని 80% కవర్ చేస్తాము, 20% ఇంట్రడక్షన్ ముగింపు వాటితోటి సరిపెడతాం అనమాట. ఓకేనండి. దాన్ని బట్టి మన క్వశ్చన్ బట్టి మన యొక్క ఫ్రేమ్ అనేటువంటిది మారుతుంది. కోవిడ్-19 వ్యాప్తి నివారించడానికి సామాజిక దూరం పాటించడం, ఇతరుల అనారోగ్యం లేనప్పటికీ వారి నుండి సురక్షితమైన దూరాన్ని పాటించడము అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ ధరించడం, బహిరంగంగా ముఖ్యంగా ఇంటి లోపల లేక భౌతిక దూరం సాధ్యం కానప్పుడు మాస్క్ ధరించడము, మూసివేసిన వాటి కంటే బహిరంగంగా బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలను ఎంచుకోవడము, ఇంటి లోపల ఉంటే కిటికీలను తెరవడము, ఇవన్నీ కూడా చేస్తామని చెప్తున్నాం. ఇంకా చాలా ఇచ్చాను, మీకు 9 పాయింట్లు ఇచ్చాను. మీకు ఇందులో 1, 2, 3, 4 మీ ఒక 4, 3 అలా రాసుకోవచ్చండి. మీ టైం బట్టి టైం కూడా చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి. జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఒక ఎస్ఏ రాసేయటము, తర్వాత క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయటము, చివరిలో ఇంకొక లెటర్ రైటింగ్ రాయటము, అట్లా ఏదో ఒకటి ఒక ప్యాటర్న్ మీకు ఏది వీలుగా ఉంటే అది ఫాలో అవ్వండి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవటము, మీ చేతులు తరచూ శుభ్రం చేసుకోండి. సబ్బు లేదా నీరు, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ ఉపయోగించండి. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు నోరు దగ్గర తాకవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నెక్స్ట్ టీకా వేయించుకోవడం, మీ వంతు వచ్చినప్పుడు టీకాలు వేయించుకోండి. టీకా గురించి స్థానిక సంస్థ యొక్క మార్గదర్శకాలను అనుసరించండి. మీరు దగ్గినప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు మీ ముక్కు మరియు నోటిని మోచేయితో అడ్డు పెట్టుకోవాలి. మరియు ముఖ్యంగా దగ్గటము, తుమ్మడం చేస్తే వ్యక్తులు, జ్వరం ఉన్న వ్యక్తుల మధ్య కనీసం 2 మీటర్లు లేదా 6 అడుగులు దూరం ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2 మీటర్లు 6 అడుగులు, ఇది స్టాటిస్టిక్స్ కింద వస్తుంది. ఇది కరెక్ట్ గా రాయాలి. మీరు అనారోగ్యం అనిపిస్తే ఇంట్లోనే ఉండాలి. ఆఫీస్లో థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే ఉద్యోగులను హాజరుకి అనుమతించడం చేయాలి. థర్మల్ స్కానింగ్ అంటే జనం కొలిసేటువంటిది గన్ ఉంటది కదా, అదనమాట. మీకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇప్పుడు ముగింపుకు వచ్చాం. ఈ పాయింట్స్ అని చెప్పిన తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ మాటలకు అర్థం ఇప్పుడు తెలుస్తుంది. కావున అందరూ తమ బాధ్యతగా ఆరోగ్యం పట్ల జాగరూకతతో ఉండాలి. పై తెలిపిన నివారణ చర్యలను పెడచెవిని పెట్టకుండా తమ సామాజిక బాధ్యతగా భావించి పౌరులందరూ విధిగా పాటించి కరోనాను అరికట్టుటకు నడుం బిగించాలి. అప్పుడే మానవాళి మనుగడకు సాధ్యము. ఇట్లా మీరు ముగింపు అనేటువంటిది ఇవ్వచ్చు. ఇందులో మనం చూసారు కదా, 3 పెట్టాను నేను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాను, పెడచెవిని పెట్టకుండా అన్నాను, తర్వాత నడుం బిగించాలనేటువంటి జాతీయం వాడాను. ఇవి ఈజీగా ఏ వ్యాసంలో అయినా కూడా వాడటానికి అవకాశం ఉంటుంది. చూడండి, రిలవెన్సీ బట్టి ఉండాలి మనం వాడే దాంట్లోటి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి, జాతీయాలు. ఇప్పుడు మీకు ఎలా రాయాలి, దేనికి ఎన్ని మార్కులు వస్తాయి ఇవన్నీ తెలిసినవి. ఇప్పుడు మాకు జాతీయాలు అన్ని ఇయే వాడటానికి కుదరదు కదండి. ఎట్లా అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను మీకు. తూచా తప్పకుండా అంటే ఉన్నది ఉన్నట్లుగా, కంకణం కట్టుకొని పూనుకోవడం, ఇట్లా ఉంటది. అతలాకుతలం, కోవిడ్ మూలంగా జనజీవనం అతలాకుతలం అయిపోయింది. అలాగే కడకత్తెరలో పొక్క చెక్క అంటే ఏంటిది, అటు కోవిడ్ ఇటు విష జ్వరాలతో ప్రజల పరిస్థితి అడకత్తెరలో పొక్కచెక్కలో పడ్డట్టు అయ్యింది. అందువేసిన చెయ్యి, ఇవన్నీ కూడా మీకు సందర్భాన్ని బట్టి అవసరం ఉంటేనే వాడాల్సి ఉంటుంది. అలాగే ఇగోండి ఇంకా సామెతలు ఉన్నాయి. జాతీయాలు ఇచ్చిన సామెతలు. ఇప్పుడు అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం అంటే ఉపకారికి అపకారం చేయడం. ఇల్లు అలకగానే పండగ అవుతుందా, పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు. ఇట్లా ఇవన్నీ కూడా మీకు సందర్భాన్ని బట్టి మీకు ఎస్ఐలో ఎక్కడ పనికి వస్తుంది అనుకుంటే అవి వాడండి. ఇంకా మీకు కావాలంటే కనుక ఇదిగోండి ఇంకా ఉన్నాయి చూడండి. తొంగదించి బండ ఎత్తుకున్నట్టు అంటే చిన్న కష్టాలు పోగొట్టుకుని ప్రయత్నించి అధిక కష్టాలను పొందట, దాన్ని తొంగదించి బండ ఎత్తినట్టు అంటారు. చాలా బాగుంటాయి ఇవి, చూడండి. ఇదిగోండి, నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్రపోయి నటించేవాడిని నిద్రలేపలేము. ఇట్లాగా చాలా ఉన్నాయండి. అందరం ద్రాక్ష పుల్లన. మీకు ఈ సామెతలు ఇంకా బాగా తెలియాలి, మా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమైనా మేము ఎత్తుక్కుంటామంటే ఇది ఒకటి బాగానే ఉంది చూడండి. MIAN ని మైనత్ ఇక్కడ కింద ఇచ్చాను చూడండి లింక్, telugu.com అని చెప్పేసి సామెతలు PDF అని ఒకటి ఉంది. అది బాగానే ఉంది, అది ఒకసారి చెక్ చేసి చూడండి. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రయత్నం చేయండి. రోజు ఊరినే జస్ట్ అలా రీడింగ్ ఇచ్చినా సరే, లేకపోతే ఈ వీడియోని ఒకసారి 2-3 సార్లు అలా చూస్తూ ఉన్నా కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అండి.
Subscribe to this channel to get the latest updates for getting more marks and higher rankings. Like, comment and share.